ఆగస్టు 21, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, వాటి యొక్క ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు సింహరాశిలో మఖా నక్షత్రం మీద, చంద్రుడు ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం మీద, కుజుడు కర్కాటకంలోను, బుధుడు పునర్వసు నక్షత్రంలోను, మిథున రాశిలో వక్రగతి నుంచి స్థితి మారే దశలోకి ప్రయాణం చేస్తున్నాడు. బృహస్పతి వృషభంలో వక్రగతిలో సంచారం చేస్తూ, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, శుక్రుడు కర్కాటక రాశిలో పుష్యమీ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు అన్ని రాశుల మీద ఒక్కొక్క ప్రభావాన్ని, అందరికీ ఒకేలాంటి ప్రభావం కాకుండా రాశి నుంచి రాశికి ఒక్కొక్కమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వాహన యాత్రలు చాలా విజయవంతంగా, అంటే మీరు ఏదైనా ఒక యాత్ర చేద్దాము అని అనుకుంటారు, ఆ యాత్ర క్షేత్ర దర్శనం కావచ్చు, విహారయాత్ర కావచ్చు, సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో మీ మేధస్సు, అంటే మీ తెలివితేటలు, టాలెంటు 10 మందికి తెలిసి మెచ్చుకోలుగాను మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసేటట్టుగా కనబడుతోంది. మిమ్మల్ని అగ్రస్థానంలో ఉంచే అవకాశం మీ రంగాల్లో, ఉద్యోగస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా చిత్ర పరిశ్రమ కానీ, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని గౌరవించి మీ టాలెంట్ను గుర్తించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఒక శుభవార్త మిమ్మల్ని ఆలోచనలో పడవేసేటట్టుగా కనబడుతోంది. అయితే ధనపరంగా చూసినట్టయితే కనుక ధనము అంటే ఆర్థిక సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని చేసినట్టయితే కనుక మోసపోవడం కానీ, ఇబ్బందుల్లో పడడం కానీ జరిగేదానికి తావు ఉండదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని విన్నట్టయితే కనుక మీకు నోటికి వస్తే చదవడం కానీ లేదా వినడం కానీ చేసినట్టయితే ధనపరంగాను, ఉద్యోగపరంగాను, పదవీ పరంగాను ఏదైనా డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేసి ఉంటే అవి సానుకూలంగా స్మూత్గా పరిష్కారం అయ్యే అవకాశం కనబడుతోంది.